Good afternoon, friends. Now we are going to discuss about the standard SA 710. It was a last standard that was related to audit reports. Okay. The title of the standard is Comparative Information. Comparative information. That is corresponding figures. Corresponding figures and comparative financial statements. Comparative financial statements. So the standard name is comparative information, that is corresponding figures and comparative financial statements. సార్ మెయిన్ ఇక్కడ మనకి హైలైట్ అయింది ఏంటంటే కంపారిటివ్. సార్ వాట్ డూ యూ మీన్ బై కంపారిటివ్ ఆర్ కంపారిజన్ ఆర్ కరెస్పాండింగ్? ఏంటంటే మీరు గమనించారో లేదో, చాలా ఆర్గనైజేషన్స్లో లేదంటే మీకు షెడ్యూల్ 3 ప్రకారం ఉన్న ఫార్మాట్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ప్రెజెంట్ ఇయర్ ఫిగర్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ ఫిగర్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్ కూడా ఉంటాయి. సార్ యాక్చువల్గా ఈ ప్రీవియస్ ఇయర్కి ఆల్రెడీ ఇంతకుముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తుంటారుగా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. మరి ఆ ఫిగర్స్ మళ్ళీ ఎందుకు ఇక్కడ సైడ్ ప్రొవైడ్ చేశారు? వీటిని ఏమంటారు అంటే కరెంట్ ఇయర్ ఫిగర్స్ గురించి మీకు ఎలాగో తెలుసు. వీటిని ఏమంటారంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి ప్రయర్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ కనుక ప్రొవైడ్ చేస్తే, ప్రయర్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ కనుక మనకు ప్రొవైడ్ చేస్తే దాన్ని కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ కంపారేటివ్ ఇన్ఫర్మేషన్. కంపారేటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో అంటే ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రయర్ పీరియడ్ ఈజ్ కాల్డ్ కంపారేటివ్ ఇన్ఫర్మేషన్. ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ డేటాతో పాటు ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కంపారేటివ్ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ యూ గాట్ ఇట్ నౌ there are two terminologies here, like comparative information is of two types called corresponding figures and comparative financial statements. Comparative financial statements. Comparative financial statements. రైట్ సార్. ఏంటి సార్ కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రయర్ పీరియడ్ డేటా. మరి ఆ ప్రయర్ పీరియడ్ డేటాలో కూడా మళ్ళీ కరస్పాండింగ్ ఫిగర్స్ అని ఏంటి, కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని రెండు టెక్నాలజీలు ఇచ్చారేంటి? ఎస్, డౌట్ రావచ్చు. రెండు కూడా ప్రయర్ పీరియడ్ డేటానే. రెండు కూడా ప్రయర్ పీరియడ్ డేటానే. ఓకేనా? బట్ డిఫరెన్స్ ఏంటంటే the way of presentation is the difference. రెండు కూడా సేమ్ ఇన్ఫర్మేషనే, but the difference is the way we present. Okay, let us see in which way the presentation differs, but understand. Okay, so first, scope of the standard.
as you know, there will be some scope. The scope is audit of prior period information కనుక మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కనుక ప్రొవైడ్ చేస్తే then what we have to do. Okay, the objective is to obtain sufficient and appropriate audit evidence that comparative information. From now onwards I will use CI as a comparative information indication shortcut. So to obtain sufficient and appropriate audit evidence about whether the comparative information given is as per applicable financial reporting framework, FRFW, applicable financial reporting framework. Okay, that's it. And second, to report as per the standard. ఈ స్టాండర్డ్ లోనే మనకి రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తారు. సో వి నీడ్ టు రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం ఎలా రిపోర్ట్ చేయాలి అనేది ఇందులో చూద్దాం. ఓకేనా? సో ఆబ్జెక్టివ్ ఏంటంటే obtain sufficient and appropriate audit evidence about the comparative information. Such comparative information should be given as per applicable financial reporting framework లో ఏదైతే కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఇమ్మని అడిగిందో, ఎలా అయితే ప్రజెంట్ చేయమని చెప్పిందో అదే విధంగా మనం ప్రజెంట్ చేయాలి. ఓకేనా? సో అలా ప్రజెంట్ చేస్తేనే యూజర్స్ కి అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకు సార్ అసలు ఈ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే, బికాస్ ఆఫ్ in order to enhance the utility of financial statements. అలా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే స్టాండర్డ్ లో ఎక్కడ చెప్పలేదు కానీ, బట్ we can take that for to enhance the utility of financial statements. అంటే ఎలా అంటే ప్రీవియస్ ఇయర్ డేటాని కరెంట్ ఇయర్ డేటాని కంపేర్ చేసి చూసుకోవడం వల్ల by that the user can make an effective decision making. The user can take an effective decision. Okay, so in this way providing of comparative information in the financial statements will help the users, right? Next, sir, let us understand what do you mean by comparative information, corresponding figures, comparative information, corresponding figures and comparative financial statement. చూద్దాం. ఓకే, సో let us know about the comparative information. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి. ప్రయర్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకే, the amounts and disclosures included in the financial statements in respect of one or more prior periods. అండర్లైన్ చేసుకున్నామా, వన్ ఆర్ మోర్ ప్రయర్ పీరియడ్స్ అన్నాడు. అంటే ఇన్ ద సెన్స్ ప్రయర్ పీరియడ్ అనేది మన లాస్ట్ ఇయర్కి ఇవ్వచ్చు, లేదంటే అంతకుముందు లాస్ట్ ఇయర్కి ఇవ్వచ్చు, అంతకుముందు లాస్ట్ ఇయర్కి ఇవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ది లాస్ట్ 10 years ఆఫ్ డేటా వీ కెన్ గివ్. ఓకేనా? దట్ ఎంటైర్ డేటా ఒక పీరియడ్కి ఇచ్చినా, లేదంటే అంతకు మించి ఎక్కువ పీరియడ్స్కి ఇచ్చినా దాన్ని కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? సో ఆ ఇన్ఫర్మేషన్ లో అమౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్, యాజ్ యూ నో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏముంటుంది, కరెంట్ ఇయర్ డేటా, దాని పక్కనే సేమ్. ఇప్పుడు సేల్స్ అని ఉందనుకోండమ్మా, సేల్స్ పక్కనే కరెంట్ ఇయర్ ఫిగర్ ఉంటుంది, అటు పక్కనే లాస్ట్ ఇయర్ ఫిగర్ కూడా ఉంటుంది. ఓకేనా? సో అంటే అలా మనం పక్కన పెట్టగానే ఈ రెండు ఫిగర్స్ ని చూసుకొని మనం కంపేర్ చేసుకోవచ్చు. బేసికల్లీ SA 520 అనలిటికల్ ప్రొసీజర్స్ దానివల్లే పాసిబిలిటీ అవుతుంది. SA 520 ఇంకా మనం డిస్కస్ చేయలేదు, బట్ SA 520లో ఉన్న అనలిటికల్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రూ కంపారిజన్ వల్లే మ్యాక్సిమం కుదురుతాయి. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్. సింపుల్ గా చెప్పాలంటే కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రయర్ పీరియడ్ అమౌంట్స్, ప్రయర్ పీరియడ్ డిస్క్లోజర్స్ మళ్ళీ డిస్క్లోజ్ చేయడాన్ని కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు.
సో ఇదే ప్రయర్ పీరియడ్ డేటాని ప్రజెంట్ చేసే మెథడ్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ ప్రజెంట్ చేసే డిఫరెన్స్ని బట్టి మనం అది కరస్పాండింగ్ ఫిగర్సా లేదంటే అది కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్సా అనేది మనం చూసుకోవాలి, అంతే, దట్స్ ఇట్. ఓకేనా? సో లెట్ us see ద కరస్పాండింగ్ ఫిగర్స్ అంటే ఏంటో చూద్దాం. కరస్పాండింగ్ ఫిగర్స్ ఈ కరస్పాండింగ్ ఫిగర్స్ అంటే a comparative information where amounts and other disclosures for the prior period is included as integral part of the current financial statements and intended to be read only in relation to the amounts and other disclosures relating to the current period. అంటే ఏమంటున్నాడంటే ఫస్ట్ మెయిన్ మనకి ఏం చెప్పాడంటే that prior period information was included as integral part of current financial statements. కరెంట్ పీరియడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఈ కరెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కరెంట్ ఇయర్ మనం ఇచ్చే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ ఉందనుకుందాం, లెట్ us say ఇట్ ఇస్ ఎ రెవెన్యూ స్టేట్మెంట్ అనుకుందాం. సేల్స్ కరెంట్ ఇయర్ ఓకే ఒక 1 lakh అనుకుందాం, ప్రీవియస్ ఇయర్ 2 lakhs, ఇలాగే మనకి పక్కన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా కూడా ఒకటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ లో ఉంటుంది. మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చామంటే అందులో మన డేటా ప్రీవియస్ ఇయర్ డేటా కూడా ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ కరస్పాండింగ్ ఫిగర్స్ అండ్ దే ఆర్ ఇంక్లూడెడ్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో అవి ఎందుకు ఇస్తారంటే ద పర్పస్ ఈస్ దే ఆర్ ఇంటెండెడ్ టు బి రెడ్ విత్ ది కరెంట్ ఇయర్ ఫిగర్స్ తో కలిపి వాటిని చదువుకుంటారు యూజర్స్ అని చెప్పి ఇస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ కరస్పాండింగ్ ఫిగర్స్. ఓకే, నెక్స్ట్ కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని అటాచ్ చేసి ఇవ్వడం వల్ల దాన్ని కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. లైక్ ఇదొక ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇది 1920, ఓకేనా? ఇదొక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 1819, ఇదొక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 1718, ఓకేనా? ఇందులో ఓన్లీ ఆ ఇయర్ డేటా మాత్రమే ఉంది, సింగిల్ ఇయర్ డేటా మాత్రమే ఉంది. సో అంటే ఏంటి, ఇందులో కరస్పాండింగ్ ఫిగర్స్ లేవు ఎక్కడలాగా. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి మనం ఎన్నైతే ఇవ్వాలనుకుంటున్నామో అన్ని ఇయర్స్ డేటాని తీసుకొచ్చి స్టాపుల్ చేసి లేదంటే వాటిని మెర్జ్ చేసి, ఓకేనా, మనం యూజర్స్కి ప్రొవైడ్ చేస్తాం. దాన్ని కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఓకేనా అమ్మా? సో ఇదంతా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? సో కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ వేర్ అమౌంట్స్ అండ్ అదర్ డిస్క్లోజర్స్ ఫర్ ది ప్రయర్ పీరియడ్ ఆర్ ఇంక్లూడెడ్ ఫర్ కంపారిజన్ విత్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కరెంట్ పీరియడ్. అంటే కరెంట్ పీరియడ్ ఫినాన్షియల్ స్టేట్ తో పాటు ఆ ప్రయర్ పీరియడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా జస్ట్ ఇంక్లూడ్ చేస్తాం అంతే. సో దాన్ని కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. కరస్పాండింగ్ ఫిగర్స్ అయితే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంటిగ్రల్ పార్ట్ కింద ఉంటాయి. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ద రీజన్. కాకపోతే ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇదైనా ప్రయర్ పీరియడ్ డేటానే, ఇదైనా సరే ప్రయర్ పీరియడ్ డేటానే, ద ప్రెజెంటేషన్ డిఫరెన్స్ వచ్చింది కదా. సో అది అన్నమాట. సో ఈ రెండింటిని కామన్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇది కంపారేటివ్ ఇన్ఫర్మేషన్, ఇది కరస్పాండింగ్ ఫిగర్స్, ఇది కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే,
సో ఇలా ఉంటుంది. సో నా సార్ మనం ఆడిట్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు మన కరెంట్ ఇయర్గా ఇచ్చేది ఎస్ సార్ నో. ఆడిట్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు మనం ఏ ఇయర్కి ఆడిటర్ కింద అపాయింట్ అయ్యామో ఆ ఇయర్కి మాత్రమే మనం ఆడిట్ ఒపీనియన్ అనేది ఇవ్వాలి, అంతే కదా. సో లెట్ మీ సే నేను 18-19కి ఆడిటర్గా అపాయింట్ అయితే ఆ ఆర్గనైజేషన్కి, మై ఒపీనియన్ ఈస్ స్ట్రిక్ట్లీ అప్లికబుల్ టు 18-19 ఫైనాన్షియల్ ఇయర్ ఓన్లీ. మరి అందులో కరెస్పాండింగ్ ఫిగర్స్ ప్రొవైడ్ చేసిన, మరి కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేసిన, మరి ఆ ఫిగర్స్ మీద మన ఒపీనియన్ ఏమైనా ఇవ్వాలా, అది పాయింట్. ఈ స్టాండర్డ్ మెయిన్ దాని గురించి డీల్ చేస్తుంది. ఓకే, సో స్టాండర్డ్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ ప్రొవైడ్ కరెస్పాండింగ్ ఫిగర్స్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, do one thing, give your opinion only for the current period. Give your opinion only for current period. కరెంట్ పీరియడ్కి మాత్రమే ఆడిట్ ఒపీనియన్ ఇవి, ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్తో నీకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఓకేనా. బట్ ఇన్ కేస్ ఆఫ్ కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక నువ్వు ప్రొవైడ్ చేస్తే, ఇన్ దట్ కేస్ ఒపీనియన్ ఫర్ ఈచ్ పీరియడ్, opinion will be for each period. Opinion will be for each period in the financial statements. Okay. So this is the responsibility of the auditor. If it was a corresponding figure, you need to give only for the current period data only opinion. And if it has a comparative financial statements, your opinion will be for each prior period financial statements presented. Okay. Next, sir, as an auditor, what we need to do? Okay, opinion ఇవ్వాలి, ఒపీనియన్ ఏ ఇయర్కి ఇవ్వాలి అనేది చెప్పారు. ఓకే, బట్ అసలు మనం ఒపీనియన్ ఇచ్చే ముందు అసలు మనం ఈ వెయిట్ మీద ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. అసలు ఏం వెరిఫై చేయాలంటే, టు డూ ఆర్ ఆడిట్ ప్రొసీజర్స్, టు డూ అన్న లేదంటే ఆడిట్ ప్రొసీజర్స్ అన్న మనం ఏం చేయాలి అనేది అర్థం. సో నౌ యాజ్ అన్ ఆడిటర్ మన ఆడిట్ ప్రొసీజర్స్ చేసి ఏం చేయాలంటే, డిటర్మైన్ whether the financial statements include comparative information as required by FRFW. అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారా, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్, లేదంటే ఫ్రేమ్ వర్క్ లో ఏదైతే ప్రయర్ పీరియడ్ డేటా, ఏదైతే కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమన్నారో అది మాత్రం ప్రొవైడ్ చేశారా, లేదంటే ఫాలో అయ్యారా లేదా, ఫ్రేమ్ వర్క్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇవ్వలేదా, అది మనం వెరిఫై చేయాలి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే సరే దాన్ని అప్రాపరియేట్ గా క్లాసిఫై చేశారా, అప్రాపరియేట్ గా ప్రెజెంట్ చేశారా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. అంటే 2 పాయింట్స్. యాజ్ పర్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇంక్లూడ్ చేశారా, అదొక పాయింట్. రెండో పాయింట్, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా క్లాసిఫై చేశారా లేదా, అదొక పాయింట్. ఆ 2 పాయింట్లు కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, సో అందుకోసం మనం ఏం చేయాలంటే, ప్రయర్ పీరియడ్లో డేటా అంతా కూడా వచ్చిందా అంటే, లైక్ ఇప్పుడు ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్ డేటా 2 lakhs చూపించాం కదమ్మా కరెస్పాండింగ్ ఫిగర్స్ లో, సేల్స్ టర్న్ ఓవర్. ఇక్కడ నాకు కరెస్పాండింగ్ ఫిగర్ లో 2 lakhs చూపించారు, బానే ఉంది. బట్ యాక్చువల్ గా ప్రీవియస్ ఇయర్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసాను నేను, SFS స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసా. ఓకేనా. తీస్తే అక్కడ సేల్స్ టర్న్ ఓవర్ ఓకే 1 lakh ఉంది, అక్కడ సేల్స్ టర్న్ ఓవర్ 1 lakh ఉంది. ఓకేనా. అంటే హ్యూజ్ మిస్ మ్యాచ్ వచ్చింది డేటాకి. సో అటువంటి జరగకూడదు. సో యాజ్ అన్ ఆడిటర్ వీ నీడ్ టు కంపేర్, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, అలాగే వీళ్ళు ఇక్కడ కరెస్పాండింగ్ కంపారేటివ్ ఇచ్చారు కదా ఫిగర్స్ ఇన్ఫర్మేషన్, ఇది అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ లో వాడిన అకౌంటింగ్ పాలసీస్, కరెంట్ ఇయర్ లో వాడిన అకౌంటింగ్ పాలసీస్ సేమ్ గా ఉన్నాయా లేదా. ఈ పాయింట్ మనం ఒక చోట విన్నాం, ఇనీషియల్ ఆడిట్
ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో విన్నాం, గుర్తుంది. ఎస్ఏ 510లో మనం విన్నాం. ఎస్ఏ 510లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్ని కరెక్ట్ గా వచ్చాయా. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. అలాగే లాస్ట్ ఇయర్ ఏదైతే అకౌంటింగ్ పాలసీస్ వాడారో కరెంట్ ఇయర్ కూడా అదే అకౌంటింగ్ పాలసీస్ వాడారా. ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్, అవి ప్రాపర్ గా అకౌంట్ చేశారా, ప్రాపర్ గా డిస్క్లోజ్ చేశారా అనేది పాయింట్. సో ఇక్కడ కూడా కరెస్పాండింగ్ ఫిగర్స్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే అకౌంటింగ్ పాలసీస్ వాడారో అవే ఈ ఇయర్ లో కూడా కన్సిస్టెంట్ గా వాడారా లేదా అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ దర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ చేంజ్ అయితే కరెంట్ ఇయర్ ఫిగర్స్ చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే కరెంట్ ఇయర్ ఫిగర్స్ చేంజ్ వచ్చినాయో అంటే అక్కడ యూజ్ చేసిన అకౌంటింగ్ పాలసీ వేరు, లెట్ సే డెప్రిషియేషన్ అనుకుందాం. ఓకే, ఇక్కడ డెప్రిషియేషన్ ఎస్ఎల్ఎం వాడారు, ఇక్కడ డబ్ల్యూడి వాడారు. సో అప్పుడు డెఫినెట్ గా యాజ్ పర్ దట్ అకౌంటింగ్ పాలసీ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ మారుతుంది కాబట్టి సో డెఫినెట్ గా ఫిగర్స్ డిఫరెన్స్ వస్తుంది. మనకి కంపేర్ చేసినప్పుడు కూడా రిజల్ట్ పర్ఫెక్ట్ గా రాదు. సో అప్పుడు మనకి డౌట్ వస్తుంది. సో అందుకనే అప్రాపరియేట్ గా ప్రజెంట్ చేయాలి, అప్రాపరియేట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా, యూజర్స్ కి డౌట్ రాకుండా, అంటే యూజర్స్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా మనం చెప్పాలి. లాస్ట్ ఇయర్ సార్ అకౌంటింగ్ పాలసీ సేమ్ వాడాం, ఇప్పుడు కూడా అదే వాడుతున్నాం. ఒకవేళ చేంజ్ చేస్తే లాస్ట్ ఇయర్ అకౌంటింగ్ పాలసీ ఎస్ఎల్ఎం సార్, ఈ ఇయర్ అకౌంటింగ్ పాలసీ డబ్ల్యూడివి ఫాలో అవుతున్నాం సార్ అని వి నీడ్ టు మేక్ డిస్క్లోజర్ అప్రాపరియేట్లీ. ఓకే, సో యాజ్ అన్ ఆడిటర్ ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్ లో ఉన్న అకౌంటింగ్ పాలసీస్ కరెంట్ ఇయర్ లో ఉన్న అకౌంటింగ్ పాలసీస్ కరెక్టేనా, ఇఫ్ దేర్ ఎనీ చేంజ్ వాళ్ళు అప్రాపరియేట్ గా యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకేనా, అలాగే ఇక్కడ మనకి కరెస్పాండింగ్ కంపారిజన్ కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అక్కడ ఉన్న స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, సో అట్ ది సేమ్ టైమ్ we need to obtain a written representation. Obtain a written representation from the management. ఏమని తీసుకోవాలంట, లాస్ట్ ఇయర్ లో నువ్వు పాత ఆడిటర్ కి ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అన్ని కరెక్ట్ అని ఇంకో రిటర్న్ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వి. అర్థమైందా? A written representation for all the written representations given in the previous year. Previous year లో ఆడిటర్ కి నువ్వు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా కరెక్టేనని, ఓకేనా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ దిస్ డబ్ల్యూఆర్స్ గివ్ మీ సింగిల్ రిటర్న్ రిప్రజెంటేషన్ అని మనం అడిగి తీసుకోవాలి. ఓకేనా, బికాస్ మనకు తెలియదు ప్రయర్ పీరియడ్ లో ఇచ్చిన ఏదైతే రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారో మనకు తెలియదు. బికాజ్ ఆ డాక్యుమెంటేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది, ప్రీవియస్ ఆడిటర్ దగ్గర ఉంటుంది. అలాగే ఆడిట్ వర్కింగ్ పేపర్స్ మన ప్రాపర్టీ కాదు కాబట్టి ఆడిటర్స్ చూపించవచ్చు, చూపించకపోవచ్చు. సో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్లో ఇచ్చిన డబ్ల్యూఆర్లు అన్ని కూడా మనం చూడలేము. ఓకేనా, అందుకని మేనేజ్మెంట్ని అడుగుతాను ఏమని, లాస్ట్ ఇయర్లో పాత ఆడిటర్కి ఏదైతే రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇచ్చావో అవన్నీ కరెక్టేనని, లాస్ట్ ఇయర్కి సంబంధించిన అన్ని కరెక్టేనని నాకు ఈ ఇయర్లో ఒక డబ్ల్యూఆర్ ఇవి అని మనం తీసుకోవాలి. ఓకేనా, సో ఇది మనం చేయాల్సింది ఆడిట్ ప్రొసీజర్స్. నెక్స్ట్, ఒపీనియన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి సార్? ఒపీనియన్ ఆర్ రిపోర్ట్ చేసేటప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి చూద్దాం. ఓకేనా, జనరల్ గా కరెస్పాండింగ్ ఫిగర్స్ మీద ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్లీ కరెస్పాండింగ్ ఫిగర్స్ మీద no need to express opinion. అంటే మనకి కరెంట్ ఇయర్ డేటా ఏదైతే ఇచ్చారో కరెంట్ ఇయర్ డేటా మీద ఒపీనియన్ ఇస్తే చాలు. కరెస్పాండింగ్ ఫిగర్స్ మీద ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు కరెస్పాండింగ్ ఫిగర్స్ అంటే ఏంటో అర్థమై ఉంటాయి. దే ఆర్ ఇంక్లూడెడ్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా, అంటే మన ఒపీనియన్ అనేది కరెంట్ ఇయర్ కి రిస్ట్రిక్ట్ అయితే సరిపోతుంది. ఓకే, బట్ there are two situations where we
need to give opinion where we need to give opinion based on opinion in the previous year. అంటే లాస్ట్ ఇయర్ ఆడిటర్ ఇచ్చిన ఒపీనియన్ బేస్ మీద మనం ఇయర్ కూడా కరెస్పాండింగ్ ఫిగర్స్ కంపేర్ చేసుకొని ఒపీనియన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఒపీనియన్ బేస్ చేసుకొని కరెంట్ ఇయర్ మనం కూడా ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏంటి సార్ అది అంటే, లాస్ట్ ఇయర్ ప్రయర్ పీరియడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు. ఏమిచ్చారమ్మా? మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ ఏదో మిస్టేక్ ఉంది, సో లాస్ట్ ఇయర్ ఆడిటర్ ఒక మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు. బట్ ఏమైందంటే, సో ఈ ఇయర్లో కరెక్ట్ చేసుకున్నారా లేదా? నో సార్, కరెంట్ ఇయర్లో కూడా దాన్ని కరెక్ట్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్లో తప్పు ఉందని చెప్పి ఆడిటర్ వెళ్ళిపోయేటప్పుడు మిస్టేక్ ఉందని చెప్పి ఆడిట్ ఒపీనియన్ ని మాడిఫై చేశారు లాస్ట్ ఇయర్ ఆడిటర్. సో మరి అదే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో పెట్టారు కరెస్పాండింగ్ ఫిగర్స్ కింద. మరి తప్పు కదా, వాటిని రెక్టిఫై చేసుకున్నారో లేదో ముందు అడగాలి మనం. వాళ్ళు మేనేజ్మెంట్ని అడిగితే వాళ్ళు అన్నారంట, నాట్ కరెక్టెడ్. పాత ఆడిటర్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాడో వాటిని మేము కరెక్ట్ చేసుకోలేదు, ఇంకాను అలాగే ఉన్నాయి. మేము ఇచ్చిన కరెస్పాండింగ్ ఫిగర్స్ ఇన్ఫర్మేషన్ రూపంలో అలాగే రాంగ్ అమౌంట్సే ఉన్నాయి అని చెప్పారు. సో ఎప్పుడైతే వాళ్ళు అలా చెప్పారో డెఫినెట్ గా మనం ఏం చేయాలి? కరెంట్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ కూడా మాడిఫై చేసేయాలి. కరెంట్ ఇయర్ ఆడిట్ కూడా మాడిఫై చేసేసి మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వాళ్ళేమి ప్రయర్ పీరియడ్ లో వాళ్ళేమి మాడిఫైడ్ ఒపీనియన్ చెప్పలేదు. ప్రయర్ పీరియడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మాడిఫైడ్ ఒపీనియన్ ఏం చెప్పలేదు. ఓకే, అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారనుకుందాం. బట్ కరెంట్ ఇయర్ నేను ఆడిట్ చేసేటప్పుడు డ్యూరింగ్ ఆడిట్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఏమని, కరెస్పాండింగ్ ఫిగర్స్ లో మిస్టేక్స్ ఉన్నాయని తెలిసింది నాకు, ఆర్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయని తెలిసింది. సో అప్పుడు ఏం చేయాలంటే, దెన్ వి విల్ ఇష్యూ ఏ క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్. అంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, లాస్ట్ ఇయర్ ఆడిటర్కి తెలియలేదు, లాస్ట్ ఇయర్ ఆడిటర్కి మిస్టేక్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు బికాస్ ఆఫ్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అనుకుందాం. బట్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేసాడు, తనకు తెలియదుగా మిస్టేక్స్ ఉన్నాయని అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేసాడు. బట్ కరెంట్ ఇయర్ నేను ఆడిట్ చేసేటప్పుడు నాకు అనిపించింది లాస్ట్ ఇయర్ ఫిగర్స్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయని. సో ఇప్పుడు నేను ఐ విల్ ఆస్క్ ది మేనేజ్మెంట్, డియర్ మేనేజ్మెంట్, లాస్ట్ ఇయర్ ఉన్న మిస్టేట్మెంట్స్ అన్నింటిని కూడా రెక్టిఫై చేసుకున్నావా అని అడుగుతాను. సో మేనేజ్మెంట్ ఇచ్చిన ఆన్సర్ సాటిస్ఫాక్టరీగా ఉంటాయి, ఐ మీన్ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటే, నేను ఐడెంటిఫై చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటే ఇట్స్ ఓకే. బట్ ఇయర్ కూడా రెక్టిఫై చేసుకోలేదు, ఓకేనా, సేమ్ మిస్టేట్మెంట్స్ ఉన్న ఫిగర్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇంక్లూడ్ చేశారు. సో ఎట్ దట్ పాయింట్ I will issue a qualified or adverse opinion. Okay na. So this is how we need to express opinion. Financial statements లో corresponding figures ఉంటే దాని మీద ప్రయర్ పీరియడ్ ఆడిటర్ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడా అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడా చూసుకోవాలి. ఒకవేళ మాడిఫైడ్ ఒపీనియన్ కనుక ఇస్తే దెన్ కరెంట్ ఇయర్ లో ఆ మిస్టేట్మెంట్స్ ని రెక్టిఫై చేసుకున్నారా లేదా. ఒకవేళ రెక్టిఫై చేసుకోకపోతే దెన్ వి విల్ ఇష్యూ ఏ మాడిఫైడ్ ఒపీనియన్ ఫర్ ది కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఆల్సో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫిగర్స్ మిస్టేక్ ఉన్నప్పుడు కరెంట్ ఇయర్ ఫిగర్స్ కూడా మిస్టేక్స్ ఉంటాయి కదమ్మా, బికాస్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. లాస్ట్ ఇయర్ మిస్టేక్స్ ఉంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ రాంగ్, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ రాంగ్ ఏంటంటే కరెంట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా రాంగే.
సో ఎంటైర్ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా రాంగే, యూ నో దట్ వెరీ వెల్, బికాస్ ఇట్ ఈస్ ఎ చైన్. ఓకేనా, బ్రాడ్ ఫార్వర్డ్ తీసుకొస్తాం కదా బ్యాలెన్సెస్. సో డెఫినెట్ గా కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా రాంగ్ ఉంటాయి. ఓకేనా, అన్లెస్ దే ఆర్ అడ్జస్టెడ్. ఓకేనా, సో అలా ఉంటే మాడిఫై చేసేయాలి. ఒకవేళ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు ప్రయర్ పీరియడ్ లో, బట్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ మనకి ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయని మనకి ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది. అట్ దట్ టైం వి విల్ రిక్వెస్ట్ ది మేనేజ్మెంట్ టు ఇన్ఫార్మ్, అంటే మేనేజ్మెంట్ ఎలా డీల్ చేశారు, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న మిస్టేట్మెంట్స్ ని రెక్టిఫై చేశారా లేదా అని మనం మేనేజ్మెంట్ ని అడుగుతాం. సో మేనేజ్మెంట్ సార్ రెక్టిఫై చేసామంటే దెన్ వి విల్ డూ ది ఆడిట్ ప్రొసీజర్స్. ఇఫ్ దే సే దట్ దే హ్యావ్ నాట్ బీన్ రెక్టిఫైడ్, దెన్ వి విల్ నీడ్ టు ఇష్యూ ఏ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆల్సో, క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్. ఓకేనా, ఇంకోటి ఏంటంటే అనదర్ రెస్పాన్సిబిలిటీ, ఒపీనియన్ ఇచ్చేసాం కరెక్టే, బట్ అనదర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే we need to include other matter paragraph. మార్నింగ్ చెప్పుకున్నాం మనం, ఎప్పుడెప్పుడు అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇస్తాము అంటే whenever the matter is related to audit or auditor's responsibilities or auditor's report. ఏదైనా మ్యాటర్ ఆడిట్కి సంబంధించిన, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన, ఆడిటర్స్ రిపోర్ట్కి సంబంధించింది అయితే దెన్ వి విల్ ఇంక్లూడ్ ఏ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఇది మార్నింగ్ మనం ఎస్ఏ 7(6) ప్రకారం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మరి ఆడిట్ గురించేగా ఇష్యూ, దెన్ ఐ నీడ్ టు ఇంక్లూడ్ అన్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఓకే, సో ఈ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పాలంటే అసలు ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ అయినాయా అవ్వలేదా. ఎందుకంటే ప్రయర్ పీరియడ్ డేటా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉంది కాబట్టి ఫస్ట్ వి నీడ్ టు చెక్ వెదర్ ది ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆడిటెడ్ ఆర్ నాట్, ఆడిటెడ్, అన్ఆడిటెడ్ అనుకుందాం. ఆడిటెడ్ ఆర్ అన్ఆడిటెడ్. ఆడిటెడ్ అయితే మనం చేసామా లేదంటే అదర్ ఆడిటర్ చేశారా, అనదర్ ఆడిటర్, లైక్ వేరే ఆడిటర్ చేశాడు అనుకుందాం, ప్రీడెసెసర్ ఆడిటర్ అంటారు వాళ్ళు. ప్రీడెసెసర్ ఆడిటర్ అంటే మనం కాదు, వేరే ఆడిటర్ ఎవరో ఆడిట్ చేశారు. సో అప్పుడు మనం ఏం చెప్పాలంటే మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేసి ఏం చెప్పాలంటే ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆడిటెడ్ బై అదర్ ప్రీడెసెసర్ ఆడిటర్ అండ్ అతను ఈ టైప్ ఆఫ్ ఒపీనియన్ చెప్పాడు, మాడిఫైడ్ ఇచ్చాడా అన్మాడిఫైడ్ ఇచ్చారా ఏంటి, ఆ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఏం చెప్పారు, అలాగే ఆడిట్ రిపోర్ట్ డేట్ ఎప్పుడు, ఏ డేట్న అతను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాడు, ఈ 3 పాయింట్లు చెప్పాలమ్మ. ఏం చెప్పాలంటే స్టేట్ దట్ ద ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆడిటెడ్ బై ప్రీడెసెసర్ ఆడిటర్, అంటే మనం చేయలేదు వేరే ఆడిటర్ చేశారు. ఓకే, దాంతో పాటు ఇంకేం చెప్పాలి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ బై దట్ ఆడిటర్, దాంతో పాటు వాట్ ఈస్ ద డేట్ దట్ వాస్ గివెన్ బై ది ప్రీవియస్ ఆడిటర్, ఆడిట్ రిపోర్ట్ లో ఏ డేట్ ఇచ్చాడు అనేది మనం చెప్పాలి. ఇదంతా ఎక్కడ చెప్పాలి, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో, ఆడిట్ రిపోర్ట్ లో యాజ్ పర్ ఎస్ఏ 7(6) అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేసి అక్కడ చెప్పాలి, బికాస్ ద మ్యాటర్ ఇస్ రిలేటెడ్ టు ఆడిట్. ఓకే, నెక్స్ట్ అన్ఆడిటెడ్ ఉంది, అసలు ప్రయర్ పీరియడ్ డేటాని అసలు ఆడిట్ చేయలేదు. ఎప్పుడైతే ప్రయర్ పీరియడ్ డేటాను ఆడిట్ చేయలేదో అప్పుడు మనం ఏం చెప్పాలంటే స్టేట్ దట్ ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అన్ఆడిటెడ్. అసలు ఎవరు ఆడిట్ చేయలేదని కూడా చెప్పాలి. చెప్పిన తర్వాత అక్కడి వరకు చెప్తే సరిపోతుంది. దాంతో పాటు మరి మనకేమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ప్రీవియస్ ఇయర్ ఆడిట్ చేయలేదు, ఆడిట్ చేయకుండా కరెస్పాండింగ్ ఫిగర్స్ పక్క పక్కన పెట్టేశారనుకో, మరి ఇవేమో ఆడిటెడ్ ఫిగర్స్ అవుతాయి, కరెంట్ ఇయర్ ఏమో ఆడిటెడ్ ఫిగర్స్ అవుతాయి, మరి ప్రీవియస్ ఏమో అన్ఆడిటెడ్ ఫిగర్స్ అవుతాయి, అంతేగా. మరి కానీ దీని ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుందిగా, మరి అన్ఆడిటెడ్ అయినప్పుడు మిస్టేట్మెంట్స్ ఉంటాయి, మన మిస్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది. సో అందుకని ఏమంటారంటే మనకి ఎప్పుడైతే ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ఆడిటెడ్ అయినాయో యాజ్ పర్ ఎస్ఏ 510
ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ని వెరిఫై చేయాల్సిన బాధ్యత మనదే. ఎప్పుడైతే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫై చేయాలో, అంటే మనకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అయితే లాస్ట్ ఇయర్కి ఏమవుతాయమ్మా క్లోజింగ్ బ్యాలెన్సెస్. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ వెరిఫై చేయాలంటే లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేయాలి. అర్థమైందా? సో whenever the prior period financial statements are unaudited, the current auditor has responsibility as per SA 510. As per SA 510 ప్రకారం మనం responsible to make sure that there are no misstatements in the opening balances, or if misstatements exist మనం ఒపీనియన్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది కరెస్పాండింగ్ ఫిగర్స్. ఓకే, నౌ కంపారేటివ్ ఇన్ఫర్మేషన్, కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎలా రిపోర్ట్ చేయాలనేది చూద్దాం. కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇందులో మన ఒపీనియన్ ఈచ్ పీరియడ్కి సంబంధించి ఉంటుంది. ఆడిట్ ఒపీనియన్ అనేది మీకు కింద చెప్పాను. కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ సెపరేట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బట్ వాటన్నింటిని కూడా అటాచ్ చేసి మనకి కంపారిజన్ పర్పస్కి ఇస్తారు. ఫర్ ది పర్పస్ ఆఫ్ కంపారిజన్కి ఇస్తారు. ఓకే, సో దే ఆర్ కాల్డ్ కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు మన ఒపీనియన్ దేని మీద అంటే ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇండివిజువల్ ఒపీనియన్స్, ఇండివిజువల్ ఒపీనియన్స్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, అంటే ఆల్రెడీ ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్లో లెటర్స్ 18-19 ఫైనాన్షియల్ ఇయర్లో 17-18 ఉంది. ఓకేనా, 16-17 ఉంది, 15-16 ఉంది. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నింటిలో కూడా కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు. బట్ మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఒపీనియన్ ఇచ్చేటప్పుడు ఈచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద ఒపీనియన్ ఇస్తాము. దాంతోపాటు 17-18కి ఆల్రెడీ ఆ ఇయర్లో ఆడిట్ జరిగినప్పుడు ఆ ఇయర్ ఒక ఆడిటర్ ఆడిట్ ఒపీనియన్ ఇచ్చుంటాడుగా. సో అంటే ఏమైంది, లాస్ట్ ఇయర్ ఆడిట్ రిపోర్టులో అతను ఒక ఆడిట్ ఒపీనియన్ ఇస్తాడు. దాంతోపాటు ఒకవేళ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మన ఇయర్లో కరస్పాండింగ్ కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కింద ఇంక్లూడ్ చేస్తే దెన్ మనం కూడా ఒక ఒపీనియన్ ఇవ్వాలి. అంటే ఇతనిచ్చే ఒపీనియన్ మనం ఇచ్చే ఒపీనియన్ సేమ్ అయి ఉండాలా? నాట్ సార్, నాట్ రిక్వైర్డ్. అతనిచ్చే ఒపీనియన్ ఒకటి ఉండొచ్చు, మనం ఇచ్చే ఒపీనియన్ ఒకటే ఉండొచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? సో అంటే కరస్పాండింగ్ ఫైనాన్స్ ఫిగర్స్ అయినా కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా ప్రయర్ పీరియడ్ మీద ఖచ్చితంగా ఒపీనియన్ ఇస్తాము, ఖచ్చితంగా ఒపీనియన్ అనేది ఇస్తాము. ఓకేనా? సో ఒకవేళ మనం ఇచ్చిన అదే సేమ్ ఇయర్కి మనం ఇచ్చిన ఒపీనియన్ అతనిచ్చిన ఒపీనియన్ కనుక డిఫరెన్స్ గనక వస్తే దెన్ we need to include an other matter paragraph. We need to include other matter paragraph. ఓకేనా? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ని ఇంక్లూడ్ చేసి మనం చెప్పాలి, ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పాత ఆడిటర్ ఆడిట్ చేశాడు, అతను అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు, బట్ నాకు కరెంట్ ఇయర్ ఆడిట్లో ఏం జరిగిందంటే ఆ ఇయర్లో నాకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయని నా దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ ఉంది. సో ఐఎమ్ ఇష్యూయింగ్ ఏ మాడిఫైడ్ ఒపీనియన్. అందుకని ఇద్దరికి ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఐఎమ్ ఇంక్లూడింగ్ ఎన్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పి మనం ఆ పాయింట్ అందులో పెట్టొచ్చు. ఓకేనా? సో ఏం చేయాలి సార్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో ఇంకేం చెప్పాలంటే సేమ్ ప్రీవియస్ ప్రయర్ పీరియడ్ ఆడిట్ వేరే ఆడిటర్ చేశాడు, ప్రయర్ పీరియడ్లో ప్రీడెసెసర్ ఆడిటర్ ఆడిట్ చేశాడు. ఓకే, ఒపీనియన్ ఇచ్చాడు, డేట్ సేమ్ కరస్పాండింగ్ ఫిగర్స్లో అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో ఏదైతే చెప్పామో అలాగే కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కూడా మనం ఇవన్నీ చెప్పాలి. స్టేట్ దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ది ప్రయర్ పీరియడ్ వేర్ ఆడిటెడ్ బై అనదర్ ఆడిటర్, ప్రీడెసెసర్ ఆడిటర్, and the opinion expressed by him is so and so,
అండ్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్స్ ఇస్ సో అండ్ సో అని 3 చెప్పాలి. ఓకే. సో అలాగే ఒకటి చెప్పండి, ప్రయర్ పీరియడ్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటే మిస్టేట్మెంట్స్ ఉంటే ఆ మిస్టేట్మెంట్స్ కరెంట్ ఇయర్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుందిగా. అలాగే ఇక్కడ మిస్టేట్మెంట్ ఉంటే ఈ కరెంట్ ఇయర్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుందిగా. ఎస్ ఆర్ నో? సో అటువంటప్పుడు ఏం చేయాలంటే, సో కరెంట్ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో రెక్టిఫై చేసుకున్నారా లేదా అనేది మనం చూడాలి. ఒకవేళ వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే దెన్ వీ నీడ్ టు ఇష్యూ మాడిఫైడ్ ఒపీనియన్. ఓకే. నెక్స్ట్ ప్రయర్ పీరియడ్ ఆడిట్ స్టేట్మెంట్స్లో మిస్టేట్మెంట్స్ ఉంటే దాన్ని మనం ఎలాగో మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తాము కరెక్ట్ చేసుకోకపోతే. దాంతో పాటు ఏం చేయాలంటే ప్రీవియస్ ఆడిటర్కి కమ్యూనికేట్ చేయమని చెప్పాలి. ప్రీవియస్ ఆడిటర్ తోటి కమ్యూనికేట్ చేయమని చెప్పాలి. ఏమని? మేనేజ్మెంట్కి చెప్పాలి. కరెంట్ ఇయర్ ఆడిటర్ మేనేజ్మెంట్ తోటి ఏం చెప్పాలంటే, డియర్ మేనేజ్మెంట్, ప్రయర్ పీరియడ్స్లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మిస్టేట్మెంట్స్ గురించి ఈ ప్రీవియస్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పండి. నేను మీతో చెప్తున్నాను, మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పండి, కమ్యూనికేట్ చేయండి పాపం అని మనం చెప్పాలి. ఓకేనా? సో అదొక రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? మిస్టేట్మెంట్స్ ఉంటే, ఎందుకంటే ఈ ప్రీవియస్ ఆడిటర్కి అప్పుడు మిస్టేట్మెంట్స్ ఉన్నాయని తెలియదు పాపం. ఓకేనా? సో ఇష్యూడ్ అయిన ఇన్అప్రాపరేట్ ఒపీనియన్. బట్ ఇయర్ మనకు వచ్చిన తర్వాత మనకి సో ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చి మనం బ్యాక్ వెళ్తే దెన్ మనకి మిస్టేట్మెంట్ ఉన్నట్టు ఐడెంటిఫై అయ్యింది. ఓకేనా? సేమ్ ఒకవేళ అసలు ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి అసలు ఆడిటరే లేడు, అన్ఆడిటెడ్. ఎప్పుడైతే అన్ఆడిటెడ్ అయ్యారో డెఫినెట్గా SA 510 ప్రకారం ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లైక్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని మనం వెరిఫై చేయాలి. సేమ్ ఎప్పుడైతే ప్రయర్ పీరియడ్ అన్ఆడిటెడో SA 510 కంపల్సరీగా వస్తుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫై చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలంటే లాస్ట్ ఇయర్ డేటా మొత్తం చెక్ చేయాలి. ఓకేనా? సో ఏదైనా సరే, ఈవెన్ ఇట్ ఈస్ ఏ కరెస్పాండింగ్ ఫిగర్స్ అయినా ఆర్ ఈవెన్ ఇట్ ఈస్ ఏ కంపారేటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా డెఫినెట్లీ వీఆర్ రిక్వైర్డ్ టు ఇంక్లూడ్ ఎన్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ యాజ్ పర్ SA 706. అందుకనే మార్నింగ్ మీకు 706 చెప్పిన తర్వాత అక్కడ ఏం ఎగ్జాంపుల్ చెప్పలేదు, ఎందుకంటే సఫిషియంట్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా SA 710లో ఉంటాయి. ఓకేనా? సో 2 పాయింట్లు. ఒకటి, ప్రయర్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అంటే దాన్ని కంపారేటివ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు. ఓకే. ఆ ప్రయర్ పీరియడ్ డేటాని ప్రజెంట్ చేసే పద్ధతి ప్రకారం దాన్ని కరెస్పాండింగ్ ఫిగర్స్ అనాలా లేదంటే కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలా అనేది బేస్ అయి ఉంటుంది. కరెస్పాండింగ్ ఫిగర్స్ అంటే ప్రయర్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ ని కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇంక్లూడ్ చేసి ఇంటిగ్రల్ పార్ట్ కింద పెడితే దాన్ని కరెస్పాండింగ్ ఫిగర్స్ అంటారు. ఒకవేళ అదే ఫిగర్స్ ని మనం సెపరేట్ గా ఇష్యూ చేసి బట్ ఫర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటు అటాచ్ చేసి ఇస్తే వాటిని కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే. కరెస్పాండింగ్ ఫిగర్స్ మీద జనరల్ గా మనం ఆడిట్ ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇయర్ మీద ఆడిట్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? బట్ ఇన్ కేస్ కరెస్పాండింగ్ ఫిగర్స్ లో కనుక మిస్టేట్మెంట్స్ ఉన్నట్టు తెలిస్తే, ఓకే, సో అందులో ప్రీవియస్ ఆడిటర్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తే, ఓకే, సో అందులో మిస్టేట్మెంట్ మనకేమైనా ఐడెంటిఫై అయితే సో అప్పుడు మనం మేనేజ్మెంట్ ని రెక్టిఫై చేసేవా లేదా అని అడగచ్చు. రెక్టిఫై చేస్తే ఓకే, రెక్టిఫై చేయకపోతే మనం కూడా మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఒకవేళ ప్రీవియస్ ఆడిటర్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ ఆడిటర్ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు, మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తే కరెంట్ ఇయర్ లో కూడా ఆ మిస్టేట్మెంట్ ని వీళ్ళు రెక్టిఫై చేయలేదు, సో మనం కూడా కరెంట్ పీరియడ్ కి ఫిగర్స్ అన్ని కూడా మిస్టేటెడ్ అయి ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ టు ఇష్యూ మాడిఫైడ్ ఒపీనియన్. అదొక పాయింట్. నెక్స్ట్, కరెస్పాండింగ్ కంపారేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు
ప్రతి ఇయర్కి ఎన్ని ఇయర్స్ డేటా అయితే మనం ఇంక్లూడ్ చేస్తున్నామో ప్రతి ఇయర్కి మనం డిఫరెంట్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సారీ, డిఫరెంట్ కాదు, ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అదే ఇయర్కి, ఒక పర్టికులర్ ఇయర్కి మనం ఇచ్చిన ఒపీనియన్కి అదే ఇయర్కి వేరే ఆడిటర్ ఇచ్చిన ఒపీనియన్కి డిఫరెన్స్ రావచ్చు. బికాస్ అప్పుడు బయటపడిన కొన్ని మిస్టేట్మెంట్స్ మనకి ఇప్పుడు బయటపడవచ్చు. సో ఇన్ దట్ వే దేర్ మే బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ between the auditor for a same year, okay na. So at that time we need to include another matter paragraph and state that there is a difference of opinion. Danto part, if that prior period financial statements are unaudited, then we need to say that prior period financial statements are unaudited. Along with that, as per SA 510 initial audit engagements, we have our responsibility to verify the opening balances. We know that opening balances are the effect of previous year transactions and events. So in that way we are supposed to verify the previous year transactions also. అదమ్మా ఈ స్టాండర్డ్ గురించి మీరు తెలుసుకోవాల్సింది అది. ఓకే, థ్యాంక్ యూ.